లైక్ ఇక్కడ 2 లైన్స్ అయితే ఉన్నాయి కదా! కింద. ఎప్పుడైతే ఈ లైన్ క్రాస్ ఔట్ చేసి బయటికొస్తే అప్పుడైతే మనం ట్రేడ్ అయితే ప్లాన్ చేస్తాం. చూడండి. ఇలా బయటికొచ్చినప్పుడు ఇలా ఇక్కడ టచ్ అయింది కదా! ఓకేనా? పైన మీరు క్యాండిల్ చూసుకోవచ్చు. ఓకేనా? కింద ఈ క్యాండిల్ తర్వాత మనకి మొత్తంకే బయటికొచ్చింది. ఓకేనా? బయటికి రాగానే మనం ఏం చేస్తాం, ఒక రెడ్ క్యాండిల్ కన్ఫర్మేషన్ కోసం చూస్తాం. రెడ్ కలర్ కన్ఫర్మేషన్ రాంగానే మనమైతే అగైన్ డౌన్ అయితే తీసుకుంటాం లెవెల్ 1. ఓకేనా? ప్రాఫిట్ వచ్చింది. ఓకేనా? సో, లెవెల్ 1లో ప్రాఫిట్. మళ్ళీ మీరు చూసుకోవచ్చు ఇక్కడ కూడా ఒకసారి మళ్ళీ కిందొచ్చింది. సో, ఒకసారి గ్రీన్ కలర్ కన్ఫర్మేషన్ వచ్చింది. రాంగానే మనం అగైన్ అప్ తీసుకున్నాం 2 టైమ్స్. లెవెల్ 1, లెవెల్ 2, 2 టైమ్స్ లాస్. మళ్ళీ ఏం చేయాలి? వెయిట్ చేయాలి ఇలానే. ఓకేనా? అగైన్ వెయిట్ చేసి అగైన్ గ్రీన్ కన్ఫర్మేషన్ కోసం చూడాలి. గ్రీన్ కన్ఫర్మేషన్ రాగానే అగైన్ అప్, అగైన్ అప్. ఓకేనా? 4 లెవెల్స్ లాస్ అయ్యినాం. ఇంకో కన్ఫర్మేషన్ కోసం చూడాలి. మళ్ళీ ఇక్కడ రాగానే ఇక్కడ అగైన్ మళ్ళీ ఎంట్రీ తీసుకున్నాం విత్ లెవెల్ 5. సో, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. లెవెల్ 5లో ప్రాఫిట్ వచ్చింది. సో, ఇక్కడ ముఖ్యంగా మెయిన్ టాస్క్ ఏంటంటే ఇక్కడ చూడొచ్చు మళ్ళీ ఇక్కడ మళ్ళీ బయటికొచ్చింది. ఓకేనా? మీరేం చేస్తారు రెడ్ కలర్ కన్ఫర్మేషన్ రాగానే అగైన్ డౌన్ తీసుకుంటారు లెవెల్ 1లో ప్రాఫిట్. ఇక్కడ చూసుకోవచ్చు మళ్ళీ ఇక్కడ గ్రీన్ కలర్ కన్ఫర్మేషన్ లెవెల్ 2లో ప్రాఫిట్. లెవెల్ 1, లెవెల్ 2లో తీసుకుంటారు. లెవెల్ 2లో ప్రాఫిట్. మళ్ళీ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మళ్ళీ బయటకొచ్చింది. ఇక్కడ లెవెల్ 1, లెవెల్ 2, 2 టైమ్స్ లాస్. మళ్ళీ మనం గ్రీన్ కలర్ కన్ఫర్మేషన్ కోసం చూడాలి. ఇక్కడ విన్ తీసుకొనే పోవాలి ఇంకో పేర్లకు. ఓకేనా? ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మళ్ళీ గ్రీన్ కన్ఫర్మేషన్ వస్తది. లెవెల్ 3, లెవెల్ 4లో విన్. ఓకేనా? సో, అది. సో, మీరు చూసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ కన్ఫర్మేషన్ వచ్చింది మనకు. ఇక్కడ చూసుకోవచ్చు. లైక్ ఇక్కడ డౌన్ వచ్చింది. ఇక్కడ లెవెల్ 1, లెవెల్ 2 తీసుకున్నాం. లాస్ వచ్చింది. ఇక్కడ మళ్ళీ కన్ఫర్మేషన్ రాగానే మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ లెవెల్ 3, లెవెల్ 4లో ప్రాఫిట్. ఓకేనా? అంటే అండర్ మ్యాక్స్ లెవెల్ 5లో విన్స్ అవ్వనీకి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇక్కడ చూడండి మళ్ళీ కన్ఫర్మేషన్ గ్రీన్ రాగానే మళ్ళీ ఇక్కడ తీసుకున్నాం లెవెల్ 1లో విన్. మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇంకోసారి వచ్చింది కదా! మళ్ళీ లెవెల్ 1, లెవెల్ 2 లాస్. మళ్ళీ కన్ఫర్మేషన్ రాగానే మళ్ళీ మనం ట్రేడ్ అయితే తీసుకున్నాం లెవెల్ 3లో ప్రాఫిట్. మళ్ళీ చూసుకోవచ్చు. ఇక్కడ రెడ్ కలర్ కన్ఫర్మేషన్ రావాలి. ఓకేనా? అప్డేషన్‌లో ఉంది కాబట్టి బయటికొచ్చినప్పుడు. సో, రెడ్ క్యాండిల్ కన్ఫర్మేషన్ రాగానే మళ్ళీ నెక్స్ట్ లెవెల్ 1 ట్రేడ్ తీసుకుంటాం. విన్ వచ్చింది. సో, ఇక్కడ చూసుకోవచ్చు మళ్ళీ గ్రీన్ కన్ఫర్మేషన్ రాగానే ఇది కిందున్నప్పుడు అప్ డైరెక్షన్ ట్రేడ్ ప్లాన్ చేయాలి. ఇది పైన ఉన్నప్పుడు డౌన్ డైరెక్షన్ ప్లాన్. ఓకేనా? గ్రీన్ కలర్ కన్ఫర్మేషన్ రావాలి. ఇది బయటికొచ్చినప్పుడు అట్లా ఫార్మ్ అయినప్పుడు మాత్రమే ట్రేడ్ తీసుకోవాలి. సో, ఇక్కడ లెవెల్ 1, లెవెల్ 2 లాస్. మళ్ళీ గ్రీన్ కన్ఫర్మేషన్ రాగానే లెవెల్ 3 ట్రేడ్ తీసుకున్నాం. మళ్ళీ ప్రాఫిట్. ఓకేనా? సో, 45,000 అలా మెయింటైన్ చేసుకుంటే 8 లెవెల్స్ ప్లస్ ఉంటది. సో, ఇక్కడ మళ్ళీ చూడండి కన్ఫర్మేషన్ రెడ్ కలర్ కన్ఫర్మేషన్ అగైన్ విన్. ఓకేనా? మళ్ళీ మీరు చూసుకోవచ్చు. మళ్ళీ ఇది లోపలికి పోయి మళ్ళీ బయటికొచ్చింది కాబట్టి మళ్ళీ మనం ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. మళ్ళీ రెడ్ కలర్ కన్ఫర్మేషన్ అగైన్ విన్. ఓకేనా? సో, అలా. మళ్ళీ ఇక్కడ బయటికొచ్చింది కదా! మళ్ళీ లోపలికెళ్ళి మీకు క్లియర్‌గా అవుపడుతుంది రెడ్ లైన్ బయట ఉంది. ఓకేనా? సో, ఇక్కడ మళ్ళీ బయటికొచ్చింది. మళ్ళీ బయటికి రాగానే మళ్ళీ రెడ్ కలర్ కన్ఫర్మేషన్ ఇయంగానే మళ్ళీ డౌన్ ట్రేడ్ ప్లాన్ చేస్తాం. ఓకేనా? ఇది క్లియర్‌గా మనకు బయటికి రాలేదు. కాకపోతే మన స్ట్రాటజీ ప్రకారం ఇక్కడ విన్ తీసుకుంటే కాకపోతే తీసుకోవద్దు. ఇలా బయటికి రావాలి. ఓకేనా? రెడ్ లైన్ క్లియర్‌గా కింద అవుపడాలి మనకి. ఓకేనా? సో, చూడండి రెడ్ కలర్ కన్ఫర్మేషన్ లెవెల్ 1 తీసుకున్నాం. లాస్. లెవెల్ 2లో ప్రాఫిట్. ఓకేనా? సో, పక్కా 8-9 లెవెల్స్ మెయింటైన్ చేయండి. నేను ప్రాపర్‌గా మిమ్మల్ని గైడ్ చేస్తాను. ఛానల్ లింక్ అనేది మన యూట్యూబ్ ఛానల్ అయితే బయోలో ఉంది. టెలిగ్రామ్ ఛానల్ దాంట్లో ఒక ఐడీ అయితే ఉంటది. ఫ్రీ ట్రేడింగ్ ఛానల్ ఫ్రీ ట్రేడింగ్ అని. సో, ఆడ నాకు టెక్స్ట్ చేస్తే మీకు మనీ మేనేజ్మెంట్ కానీ ప్రతిదీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, ఈ స్ట్రాటజీ ఇండికేటర్ పేరు, దాని సెట్టింగ్స్ అవన్నీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ సెట్టింగ్స్ కూడా నేను చేంజ్ చేశాను. ఓకేనా? వాటికి వచ్చినట్టు కాదు. ఓకేనా? సో, నేను చేంజ్ చేశాను. మనీ మేనేజ్మెంట్ పక్కా ఫాలో అవ్వాలి. మీరు ఒకవేళ ఇన్‌కేస్ మీరు లాస్ అవుతున్నారు అంటే ద బెస్ట్ స్ట్రాటజీ మీరు రికవరీ చేసుకోనికి నేను 30,000 అప్పుడు నేను స్టార్ట్ చేశాను. 30,000 డిపాజిట్ చేసి విత్ కోడ్ చేశాను. 45,000 వచ్చింది. సో, ఆ 45,000ని నేను మోర్ దెన్ 60-80 డేస్‌లో 3 మంత్స్ అనుకోండి. 3 మంత్స్‌లో నేను 80 లాక్స్ చేశాను. బట్ మనీ మేనేజ్మెంట్ యూజ్ చేయలేదు. ఎందుకంటే నేను జస్ట్ 30,000ని 80 లాక్స్ సెండ్ చేసే వరకు చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యి లైక్ ఐ గెట్ లాస్. ఓకేనా? బట్ ప్రెజెంట్ నేను అదే మళ్ళీ మైండ్ కంట్రోల్ పెట్టుకొని నా వన్ ఆఫ్ బెస్ట్ స్ట్రాటజీ ఇది. ఓకేనా? ఓన్లీ లైవ్ మార్కెట్‌లో ప్రాక్టీస్ చేయండి. పక్కా ప్రాఫిట్స్‌లో ఉంటారు. సో, మీకు అర్థమైందనుకుంటా. ఏమైనా డౌట్స్ ఉంటే ఛానెల్‌లో ఒక ఐడీ అయితే ఉంటదని చెప్పాను కదా! ఇగో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మీరు డౌన్ డైరెక్షన్ ప్లాన్ ఇక్కడ ఎందుకు డౌన్ డైరెక్షన్ ప్లాన్ చేసాం? సో, 30 సెకండ్స్ కాకముందుకే ప్లాన్ చేసాం. ఓకేనా? ఇక్కడ లైన్ బయటుంది. రెడ్ కలర్ కన్ఫర్మేషన్ రాగానే ట్రేడ్ ప్లాన్ చేయాలని చెప్పాను కదా! సో, ఇది. సో, మీరు పేర్ వాల్యూ వచ్చేసి అబోవ్ 85, 86 అలా ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. డెఫినిట్‌గా ప్రాఫిట్స్‌లో ఉంటారు. ఇన్‌కేస్ ఇది ఇప్పుడు లాస్ అయిందనుకో, మళ్ళీ ఇంకో రెడ్ క్యాండిల్ కన్ఫర్మేషన్ కోసం చూడాలి. లెవెల్ 2 తోటి ట్రేడ్ తీసుకోవాలి. నేను ఇప్పుడు 2 టైమ్స్ ఎందుకు తీసుకున్నా అంటే, ఇది నా లెవెల్ 2 ట్రేడ్. ఒకవేళ నేను తీసుకుంటే అగైన్ డౌన్ తీసుకోవాలి. సో, అగైన్ డౌన్ తీసుకోవాలి.
నా దగ్గర అమౌంట్ ఉంది కాబట్టి ఇంత అమౌంట్ తీసుకుంటున్నా. ప్రాపర్‌గా లెవెల్స్ మెయింటైన్ చేసుకుంటూ పోవాలి. నేను ఎందుకు ఇంత అమౌంట్ 2 టైమ్స్ తీసుకున్నా అంటే దాని పే వాల్యూ వచ్చేసి 85 ఉంది కాబట్టి 2 టైమ్స్ అయితే ట్రేడ్ ప్లాన్ చేశా. ఓకేనా. ఇన్‌కేస్ ఇది విన్ అవుతే నాకు అట్‌లీస్ట్ ఒక లిటిల్ బిట్ అమౌంట్ అయితే ప్రాఫిట్ ఉంటే ఒక 4000 అలా ఉంటది. సో, చూడండి మీకు అర్థమవుతది ఇది విన్ అవుతదో లేదో. మీకు ప్రాపర్‌గా గైడ్ చేస్తాను. ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉన్నా అడగొచ్చు. వన్ మోర్ థింగ్, ఎస్‌వైపీ గ్రూప్‌లో ఉన్న వాళ్ళకి చాలా స్ట్రాటజీస్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మోర్ దెన్ ఇప్పటికైతే 3 వీడియోస్ అయితే ఉన్నాయి స్ట్రాటజీస్. ఓకేనా. సో, వన్ ఆఫ్ దిస్ ఈస్ మై బెస్ట్ స్ట్రాటజీ. దీంట్లో కొన్ని ఆహ్, ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి కొన్ని లాసెస్ అయితే వస్తున్నాయి కదా! ఇక్కడ చిన్న విక్స్ ఫార్మ్ అవుతున్నాయి కదా! సో, ఆ చిన్న విక్స్ ఫార్మ్ అయినప్పుడు వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలో కూడా నాకు తెలుసు. ఇదొచ్చేసి ఓన్లీ లైవ్ మార్కెట్‌లో మాత్రమే ట్రేడ్స్ చేయండి. అలా అయితేనే ప్రాఫిట్స్‌లో ఉంటారు. లేదంటే ఉండరు. సో, ఇప్పుడు చూసుకోవచ్చు ఎంత స్పీడ్‌గా మనం మనీ ఎర్న్ చేసాం. ఓకేనా. సో, అది ఆల్మోస్ట్ నా ఆల్మోస్ట్ నేనొచ్చేసి 10,000 తీసేసిన నా ఇన్వెస్ట్‌మెంట్ ఇలా. ఓకేనా. ఇన్వెస్ట్‌మెంట్ అన్నా ఇంతకుముందు 10,000 లాస్ అయ్యే ముందు. సో, ఇలా నేను ఆల్మోస్ట్ 20,000 పెట్టా. ఆల్మోస్ట్ నాకు ఒక 8,000 వరకైతే ప్రాఫిట్ వచ్చింది దీంట్లో. సో, అది మళ్ళీ ఈ ఇండికేటర్ మళ్ళీ బయటికొచ్చిందనుకో, మళ్ళీ మనం ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇన్‌కేస్ ఇది నేను తీసుకున్నప్పుడు ఇది లాస్ 2 టైమ్స్ లాస్ వచ్చిందనుకో, మళ్ళీ వెయిట్ చేయాలి రెడ్ కలర్ కన్ఫర్మేషన్. దీన్ని వదిలేయండి అప్పుడు. మళ్ళీ రెడ్ కలర్ కన్ఫర్మేషన్ కోసం చూడాలి. రెడ్ వస్తే 2 టైమ్స్ తీసుకోవాలి. లెవెల్ 3, లెవెల్ 4 అగైన్. ఇన్‌కేస్ అది మళ్ళీ లాస్ వచ్చిందనుకో, మళ్ళీ వెయిట్ చేయాలి. మళ్ళీ లెవెల్ 5, లెవెల్ 6, మళ్ళీ లెవెల్ 7, లెవెల్ 8 అట్లా పక్కా ఆహ్, మ్యాక్స్ ఫిఫ్త్ లెవెల్ అన్న విన్స్ వస్తాయి. బట్ ఫర్ సేఫ్టీ సింగిల్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ చెప్తున్నా కాబట్టి ఆహ్, ప్రతి ఒక్కరు ఫస్ట్ డెమోలో ట్రై చేయండి. ఎందుకంటే మీరు ప్రాఫిట్స్‌లోనికి మీకు అలవాటవుతది. సో, ఇది బెస్ట్ స్ట్రాటజీ. నేను చాలా మందికి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకేనా. ఇంకా చాలా ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటి నేను ఎక్స్‌ప్లెయిన్ చేసి పెడతాను. ఓకేనా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి గైస్. ఛానెల్ అయితే లింక్ అయితే ఉంది కదా! సో, ఇది ఫర్ దిస్ వీడియో. ఓకేనా.